అర్థమవుతుంది లేదో, మనం ఎక్కువగా ఏదైతే చూస్తామో అదే మైండ్ ఆలోచిస్తుందండి. మనం ఎక్కువగా ఏదైతే వింటామో చెప్పండి అదే మైండ్ ఆలోచిస్తుందండి. మనం ఎక్కువగా ఎక్కడైతే గడుపుతామో అదే చెప్పండి మన మైండ్ కూడా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధత రావాలి అంటే ముందు మాట మారాలి, పరిశుద్ధత రావాలి అంటే ముందు ఆలోచన మారాలి, పరిశుద్ధత రావాలంటే ప్రవర్తన మారాలి. ఈ మూడు మారాలంటే ముందు ఏది మారాలి? నీ మైండ్ మారాలి. నీ మైండ్ మారాలంటే నువ్వు 24 hours దేనితో స్పెండ్ చేస్తున్నావో చెప్పు, అది మారాలి. నీ స్నేహితులందరూ వరస్ట్గాళ్ళు అనుకో, వరస్ట్గాళ్ళు తెలుసుగా, వరస్ట్గాళ్ళు అంటే చెత్తగాళ్ళు. నీ స్నేహితులందరూ చెత్త మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, వాళ్ళ మాటలు, వాళ్ళ చూపులు, వాళ్ళ ప్రవర్తన రకరకాలుగా ఉంటే, నువ్వు 24 hours వాళ్ళ మధ్య నువ్వు ఉంటే, నువ్వు ఇంటికొని వచ్చిన తర్వాత నీ మైండ్ ఏమన్నా పరిశుద్ధంగా ఆలోచిస్తుంది అనుకుంటున్నావా? ఎప్పటి వరకు నువ్వు ఏదైతే గడిపావో అదే ఆలోచిస్తుంది. నువ్వు మొబైల్ వాడుతున్నావు, సోషల్ మీడియాలో, మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు సోషల్ మీడియాలో ఎక్కువగా ఏది వింటున్నావో, ఏది చూస్తున్నావో అదే నీ మీద ప్రభావం ఉంటుంది.